ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చూసుకుందాం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. ఎవరైతే ప్రయాసతో ఉన్నారో, భారంతో ఉన్నారో, జీవితం యొక్క ప్రయాణంలో విసిగిపోయినారో వారిని అందరినీ ప్రభు పిలుస్తా ఉన్నాడండి. హల్లెలూయా. ఎందుకు పిలుస్తా ఉన్నాడు? వారికి విశ్రాంతి ఇవ్వడానికే కదండి. మనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో భారాలు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. అవన్నీ మోస్తూ మోస్తూ చాలాసార్లు కృంగిపోతా ఉంటాం. ఇంకా నేను మోయలేను, చేయలేను, నాతోటి అవ్వదు అన్న సందర్భాలు ఎన్నో ఉంటాయి కదండి. పర్సనల్ లైఫ్ లో మరి ఎన్నో సంఘటనలను బట్టి మనం కృంగిపోతా ఉంటాం. కొంతమంది ఉద్యోగాన్ని బట్టి కృంగిపోతా ఉంటాం. ఈ ఉద్యోగాన్ని చేయలేకపోతున్నానండి, ఎంతో ప్రయాసపడతా ఉన్నాను, నా జీవితంలో ఎంతో కష్టపడుతున్నాను, నాకు ఒక శాంతి లేదు, సమాధానం లేదు, నేను చేస్తున్న కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అని బాధపడే వాళ్ళు కొంతమంది ఇంట్లో ఎంతగానో నేను ప్రయాసపడుతున్నానండి, ఈ పిల్లల్ని నేను ఎంతగానో ప్రయోజకులుగా చేయాలని చూస్తున్నానండి, నాకు ఎందుకో సంతోషం లేదండి, ఈ బాధ్యతలను కూడా నేను మోయలేకపోతున్నానండి, ఈ పిల్లలను కావచ్చు, ఈ కుటుంబాన్ని కావచ్చు నేను చూసుకోలేకపోతున్నానని కొంతమంది స్త్రీలు కూడా అంటా ఉంటారు.